హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశీ జ్యువెలరీస్. ఈరోజు మంచి కలెక్షన్స్ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని చూస్తున్నారు కదా. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. మీకు తప్పకుండా నచ్చుతాయి. అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. మీకు ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో కూడా ఏమైనా బ్లర్గా కనిపిస్తుంది అని అంటే సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది మార్చుకోవాలండి. మీరు రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా జ్యువెలరీ, దాని సైడ్ రైట్ సైడ్ మీకు సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. క్లిక్ చేస్తే మీరు క్వాలిటీ అనేది ఉంటుందండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు జ్యువెలరీ అనేది బాగా కనిపిస్తుందండి. కాసేపు అలానే ఉంచండి, మీకు జ్యువెలరీ అనేది బాగా కనిపిస్తుంది, ఓకేనా. కొంతమందికి వెంటనే వచ్చేస్తుంది, కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది బ్లర్గా కనిపించడానికి, ఓకేనా. అలా కనిపిస్తుందండి. కాసేపు అట్లానే ఉంచండి, మంచిగా కనిపిస్తుంది, ఓకేనా. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. చాలా తక్కువ ప్రైసెస్లోనే నేను తీసుకొని వచ్చాను. ఇంకా నేను మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తాను. అది కూడా చాలా తక్కువ ప్రైసెస్లోనే తీసుకొని వస్తాను. డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. ప్రాసెస్ చెప్తానండి. మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద నెంబర్ అనేది ఇస్తానండి. చెక్ చేయండి ఒకసారి. స్క్రీన్ మీద కనిపించకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు, ఓకేనా. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో మీకు ఏమైనా నచ్చింది అని అంటే ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నానండి స్క్రీన్ మీద, ఓకేనా. కనిపిస్తుంది కదా, నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి, ఓకేనా. సెండ్ చేసిన తర్వాత అవైలబిలిటీయా కాదా అనేసి చెక్ చేసుకోండి. తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలి. ఫస్ట్ అవైలబిలిటీయా కాదా అనేసి చెక్ చేసుకోండి. తర్వాత నేను చెక్ చేసి మీకు చెప్తానండి. అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని చెప్తాను, అవైలబుల్ లేదు అంటే నాట్ అవైలబుల్ అని చెప్తాను, ఓకేనా. చెక్ చేసిన తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీకు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతాను మీకు. అవన్నీ మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రజెంట్, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు ఆర్డర్ అనేది పేమెంట్ అనేది చేస్తారు కదా, ఇంకా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి ఆర్డర్ రావడానికి. ఈ 10 days లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. కొంతమంది చెప్తున్నారండి, కొంతమంది కూడా చెప్పట్లేదు. ఆర్డర్ అనేది రాకపోతే నాకు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది ఆర్డర్ అనేది వచ్చిందా రాలేదా అనేసి, ఓకేనా. మీరు నాకు చెప్పండి, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే నాకు ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయండి. కొంతమంది ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేస్తున్నారు, కొంతమంది సెండ్ చేయట్లేదండి. సెండ్ చేయండి, నేను కూడా సోషల్ మీడియాలో అట్లా పోస్ట్ చేస్తాను, ఓకేనా. తప్పకుండా మీ జెన్యూన్ ఫీడ్బ్యాకే నాకు సెండ్ చేయండి, ఓకేనా. మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా కంపల్సరీ ఉంటానండి. ఎందుకంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ, రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి, ఓకేనా. తప్పకుండా ఇది మర్చిపోకుండా తీయండి. అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎలా తీయాలో కూడా చెప్తాను నేను. ఫస్ట్ మీరు ఫోన్లో కానీ లేదంటే క్యాలెండర్లో కానీ మీకు డేట్ అనేది కనిపిస్తుంది కదా, డేట్ చూపించి తర్వాత బాక్స్ మీద అడ్రస్ అనేది ఉంటుందండి. అడ్రస్ చూపించి తర్వాత 4 sides చూపించండి. ఆ తర్వాత మీరు బాక్స్ అనేది ఓపెన్ చేయాలండి. ముందుగానే బాక్స్ అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోము, ఓకేనా. తప్పకుండా అసలు మర్చిపోవద్దు. బాక్స్ ముందు ఓపెన్ చేసి తర్వాత మీరు వీడియో తీసారన్నా కానీ మేము మళ్ళీ రిటర్న్ తీసుకోమండి. బాక్స్ ఓపెన్ చేయకముందే మీరు వీడియో అనేది తీయాలి, ఓకేనా. తప్పకుండా ఇది మాత్రం మర్చిపోవద్దండి. అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయండి. మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేస్తారు కదా, దాంట్లో ఏమైనా డ్యామేజెస్ వచ్చింది అని అంటే కెమెరాకి చూపించండి ఎక్కడ పోయింది అని, కొంచెం దగ్గర పెట్టి చూపించండి ఎక్కడ పోయింది అనేసి. మేము చెక్ చేసి మళ్ళీ మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము దాన్ని పంపిస్తాము, ఓకేనా. మంచి లైట్ ఉన్న దగ్గర వీడియో తీయడానికి ట్రై చేయండి. కొంతమంది అసలు వీడియో అనేది సరిగ్గానే తీయట్లేదు, దాంట్లో కానీ డ్యామేజెస్ కానీ వచ్చింది అని అంటే తర్వాత మేము ఏం చేయలేమండి. అది మీ చేతిలోనే ఉంది, వీడియో అనేది తీయాలా లేదా అనేసి, ఓకేనా.
తప్పకుండా మీరు వీడియో అనేది తీయండి. ఓకేనా? మీరు తప్పకుండా వీడియో తీస్తే కంపల్సరీ మేము మళ్ళీ రిటర్న్ తీసుకుంటామండి. దాంట్లో డ్యామేజెస్ వచ్చినా కానీ అదర్ ఇష్యూస్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము. తప్పకుండా మీరు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, నాతో మెసేజ్ చేయండి. నేను స్టేటస్లో కూడా ఇట్లా పోస్ట్ చేస్తున్నానండి జ్యువెలరీవి, శారీస్వి. ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను కూడా మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను. తప్పకుండా మీరు కూడా స్టేటస్లో అనేది చూడొచ్చండి. ఓకేనా? ఇంకోటి వచ్చి వీడియో అనేది సరిగ్గా తీయట్లేదండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వీడియో అనేది తీయమని చెప్పండి. మీరన్నా అన్బాక్సింగ్ వీడియో అని ఓపెన్ చేసేది అన్న తీయండి. మీరన్నా ఇట్లా మంచిగా తీయాలండి. చాలా మంది అసలు వీడియో అనేది సరిగ్గా తీయట్లేదు, అందుకనేసి చెప్తున్నాను. మంచిగా లైట్ ఉండే దగ్గర వీడియో తీయడానికి ట్రై చేయండి. ఇంకా కొంతమంది నాకు కాల్ చేస్తున్నారండి. కాల్ చేయొద్దు, నేను చెప్తున్నాను, ఆయన కాల్ చేస్తున్నారు. కాల్ చేయొద్దండి. ఏమన్నా మీకు అర్థం కాలేదు ఇంకా అని అంటేనే నేనే కాల్ చేస్తాను మీకు. ఓకేనా? కాల్ మాత్రం చేయొద్దు, మెసేజ్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇవ్వాలంటే ఫోన్లో ఇవ్వలేనండి. అదే వాట్సాప్ అయితే నేను ఇవ్వగలను, ఎందుకంటే ఒక్కొక్కటి పెట్టుకుంటా వెళ్ళొచ్చు కదా, అందుకనేసి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను. ఇంకా కొంతమంది నాకు స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారండి. అలా పెట్టకండి, మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి మీరు అలా పెట్టకండి. మీకు ఆర్డర్ అనేది కావాలి అని అంటేనే నాకు సెండ్ చేయండి. నేను తప్పకుండా మీకు ఆర్డర్ అనేది చేయడానికి రెడీగా ఉన్నానండి. ఓకేనా? చాలా మంది అలా పెట్టేస్తూ ఉన్నారు. నేను కూడా ఎంతమంది కానీ ఆర్డర్ చేస్తారా అనేసి అడగడం, అట్లా టైం వేస్ట్ అయిపోతుందండి. మీరు కన్ఫామ్గా ఆర్డర్ అనేది చేస్తాను అంటేనే నాకు సెండ్ చేయండి. ఓకేనా? శారీస్ గురించి కూడా చెప్పాను కదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. చాలా చాలా మంచి ఆఫర్ అండి, ఇది మీకోసం తెచ్చాను. హౌస్ వైఫ్ కోసం అయినా కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం అయినా, ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఇట్లా ఉంటారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్ అంటే సింపుల్. మీరు పెద్ద పని చేయాల్సిన అవసరం కూడా లేదు. త్వరగా కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. 149 రూపీస్ మాత్రమే తీసుకొని వచ్చానండి. ఏంటి 149 రూపీస్ అంటున్నారు అని కూడా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అర్థం కాదు కదా, వాళ్ళకి చెప్తున్నాను. 149 రూపీస్కి నాకు సెండ్ చేయాలండి మీరు. అంటే మీరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి. ఓకేనా? ఇది 149 రూపీస్ మాత్రమే నేను తీసుకొని వచ్చాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానండి. ఓకేనా? తప్పకుండా దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. చాలా చాలా సింపుల్. ఏంటి అని అంటే నేను శారీస్ అవన్నీ మీకు పోస్ట్ చేస్తానండి. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత శారీస్ అవన్నీ మీకు సెండ్ చేస్తానండి. ఓకేనా? మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదండి. కొంతమంది భయపడుతుంటారు కదా, మా నెంబర్ ఏమైనా కనిపిస్తుందేమో అనేసి. అలా భయపడాల్సిన అవసరం కూడా లేదండి. మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదు. ఓకేనా? నన్ను నమ్మండి, నేను తప్పకుండా మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదండి. ఓకేనా? ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత నేను ఇట్లా శారీస్వి, క్లాత్స్ అవన్నీ మీకు సెండ్ చేస్తాను. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.